బాగుంది సినిమా, చాలా సిస్టమాటిక్ గా సంక్రాంతికి చూడొచ్చు ఇట్లాంటి సినిమాలు. చాలా ఎక్సలెంట్. ఈ సంక్రాంతికి చాలా చూడదగ్గ సినిమా, ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా ఇది. చిరంజీవి ఈ సినిమా తీయడం కూడా చాలా అదృష్టం అనుకోవాలి. వెంకటేష్ కాంబినేషన్, చిరంజీవి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది మెయిన్ గా. ఇప్పుడు వచ్చే సినిమాలన్నింటి కూడా చాలా విచిత్రంగా, విభిన్నంగా, సంతోషంగా, చాలా హ్యాపీ కామెడీగా ఉంది. అన్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్, హ్యాట్రిక్ హిట్ ఫర్ బాస్. ఖైదీ నెంబర్ 150 తర్వాత వాల్దేర్ వీరే తర్వాత ఇది కూడా ఇంకో హ్యాట్రిక్ హిట్ ఫర్ బాస్. బ్యాక్ వన్స్ అగైన్ ఈ సినిమా ఈ సంక్రాంతికి అద్భుతం. ఎందుకంటే చిరంజీవి ఏ సినిమా చేసినా కామెడీ కానీ, శంకర్రావు ఎంబీబీఎస్ కానీ ఇలాంటి సినిమాలు చూసుకుంటే చాలా అద్భుతమైన సినిమా. ఏదైనా ఈ సంక్రాంతికి బంపర్ హిట్. సంక్రాంతి స్పెషల్ సూపర్ డూపర్ హిట్ చిరంజీవి. మాస్ స్టెప్స్, మాస్ డాన్స్ అండ్ క్లాస్ కామెడీ మూవీ, క్లాస్ ఫ్యామిలీ మూవీ. కంపల్సరీ సంక్రాంతికి చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమా మనశంకరరావు ప్రసాద్ ఒక కొత్తగా ఒడవరిని సృష్టించని చెప్పి కోరుకుంటున్నాం. ఇది చిరంజీవికి మాత్రమే సాధ్యమవుతుందని చెప్పేసి ఇండస్ట్రీ మరొకసారి చిరంజీవి రుజువు చేసిండు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఫ్యామిలీతోని సినిమా చూడాలనేటువంటి సంకేతాన్ని ఇచ్చిన మెగాస్టార్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. ఇది కుటుంబంతో చూడండి అందరూ. సంక్రాంతికి ఎంతో ఉత్సాహభరితమైనటువంటి సినిమా తీసిన గారికి, చిరంజీవి గారికి రెండు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకుల తరఫున శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. సినిమా బాగుంది, అందరూ చూడదగ్గ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. చిరంజీవి గారి పెద్ద కూతురు ఈ సినిమాలో ప్రొడ్యూసర్ చేసింది. ఆమె తొలి అడుగు ఇది. ఆమెకు తొలి అడుగులో కూడా ఘన విజయం సాధించినందుకు మా ప్రేక్షకుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతాను. ప్రేక్షకులందరి తరపున ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతాను. మరి లేడీస్ కూడా ఏవైతే ఈ కాలంలో మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో, లేడీస్ కొంతమంది మ్యారేజ్ అయిపోయినాక భర్తలని ఇబ్బంది పెడుతున్నారు. అది కాకుండా లేడీస్ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన సినిమా. నవ్వుతూ వాళ్ళకు కూడా ఇది ఫ్యామిలీ తరపున ఇట్లుండాలి, లేదంటే దూరంలో ఫ్యామిలీ కొంచెం దూరంలో ఉన్నాడు కానీ మగవారిని ఇబ్బంది పెట్టద్దు అనే సినిమా అనే సందేశం ఉన్నది సినిమాలో. వెంకటేష్ గారి యాక్టింగ్ కూడా లాస్ట్ టైంలో చాలా బాగుంది. సినిమా కొంచెం కొత్త ఊపు వచ్చి ఈ పండగ వాతావరణాన్ని, సంక్రాంతి ముందే ఈ పండగ వాతావరణాన్ని ప్రజలకు అందించడం జరిగింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నవ్వలేక పిచ్చిలేసిపోయింది మాకైతే. జై చిరంజీవి, జై అనిల్ రావిపూడి. వెంకటేష్ గారి ఎంట్రీ బాగుంది. ఫ్యామిలీస్ పరంగా, ఫ్యాన్స్ పరంగా, ఆల్ సినిమా ఫైట్ పరంగా సినిమా అన్ని విధాలుగా బాగుంది. ఓవరాల్ గా సూపర్ 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 హిట్. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ. మనశంకర వరప్రసాద్, చిరంజీవి గారు ఫ్యామిలీతో దగ్గర సినిమా ఇది. అందరూ చూడదగ్గ సినిమా, మంచిగా తీసిన సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా.